అయితే బైక్ ధరకే కారు వస్తే బైక్ సైజులో కారు ఉంటే ఏంటి? ఈ మాట వింటేనే బాగుంది కదూ. మరి ఇది నిజమైతే? అవును, దర్జాగా కార్లో వెళ్లాలి అనుకునే సామాన్యుడి కోసమే ఈ కార్ని తయారు చేశారు. ఇదేమీ ఇంటర్నేషనల్ బ్రాండ్ కాదు, మన ఇండియన్ కంపెనీ వాళ్లు చేసిందే. ఎకోజా అనే కంపెనీ వాళ్లు మన లాంటి వాళ్ల కోసం ఒక మినీ ఎలక్ట్రిక్ కార్ను తయారు చేశారు. బైక్ అంత సైజులో ఉంటుంది. బైక్కి రక్షణ కవచాన్ని తగిలిస్తే ఎలా ఉంటుందో ఇది అలా ఉంటుంది. రెండు సీట్లు ఉంటాయి, ముందు ఒకటి వెనక ఒకటి. ముందు సీట్లో డ్రైవింగ్ చేసేవారు కూర్చోడానికి, వెనక ఇద్దరు కూర్చోడానికి కంఫర్ట్గా ఉంటుంది. ఎకోజా కరిష్మా ఎలక్ట్రిక్ కారు మాత్రం మోర్ బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పవచ్చు. అలానే బజాజ్ క్యూట్తో పోల్చినా కూడా ఇది చాలా అంటే చాలా బెటర్. నిజానికి ఒక ఎలక్ట్రిక్ బైక్ కొనాలంటేనే 1,20,000 నుంచి 1,50,000 అవుతుంది. ఈ మినీ ఎలక్ట్రిక్ కార్ను పొందాలంటే మీరు ఎకోజా కంపెనీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి మీ పేరు, ఫోన్ నెంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి. ఆ తర్వాత కంపెనీ వారు మిమ్మల్ని సంప్రదిస్తారు. కారుకున్న 3 నుంచి 6 రోజుల్లోగా మీకు డెలివరీ చేస్తారు. అయితే ఈ డెలివరీ పీరియడ్ అనేది కొన్నిసార్లు మారుతుంటుంది. కొత్త వాహనాలు లాంచ్ అయితే కనుక ఆర్డర్ చేసిన 30 రోజుల తర్వాత డెలివరీ అవుతుంది. పేమెంట్ ప్రాసెస్ వెరిఫికేషన్ పూర్తయ్యాక మాత్రమే ఈ కారు డెలివరీ చేయబడుతుంది. కంపెనీ హెడ్ క్వార్టర్ హర్యానాలో ఉంది. రీజనల్ ఆఫీసులో పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఎక్కువ రేంజ్ ఇచ్చే ఈవీ కొనాలంటే 2 లక్షలు అవుతుంది. అలాంటిది బైక్ ధరలోనే బైక్ కంటే తక్కువ ధరకే ఒక మినీ కారు వస్తుందంటే నిజంగా సామాన్యుల పాలిట వరమనే చెప్పాలి. అది కూడా ఎలక్ట్రిక్ వర్షన్ వస్తుండడం శుభ పరిణామమని చెప్పాలి. పెట్రోల్ ఖర్చు ఉండదు, వర్షంలో తడిసి వెళ్లాలి, బురదలో కాళ్లు పెట్టాలి అన్న చిరాకు, టెన్షన్ వంటివి ఉండవు. పార్కింగ్ సమస్య అంతకంటే ఉండదు. పెద్ద కారు మాదిరి పెద్ద పార్కింగ్ స్పేస్ అవసరం లేదు. డ్రైవింగ్ కూడా ఈజీగా ఉంటుంది. ఈ కారు తోలితే ఫ్యూచర్లో పెద్ద కారు నడపగలుగుతారు. ఇది మిడిల్ క్లాస్ వారికి బెస్ట్ చాయిస్ అని చెప్పవచ్చు. ట్రాఫిక్ లో చిరాకు పడే వారికి ఈ మినీ ఎలక్ట్రిక్ కార్ అనేది బెస్ట్ ఆప్షన్. ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఈ కారు సరిపోతుంది. చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం సూట్ అయ్యే కారు.